ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ దాదాపు అందరి మన్నన పొందినటువంటిది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించడం మనం చూస్తున్నాం. అయితే దీన్ని మరి ఒక విధంగా మార్చినట్టయితే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఆలోచన. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అగ్నివీర్ అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి యువతి యువకులందరినీ కూడా సైన్యంలోకి తీసుకోవడం, కొంతకాలం అక్కడ శిక్షణ ఇవ్వటం, చదువుకోవడానికి వెసులుబాటు కల్పించటం, అందులో సేవ చేసి వచ్చినటువంటి వాళ్ళకి మిగతా రంగాలలో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా అందుకు అనుగుణమైన పద్ధతిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పై చదువులు చదువుకోవటానికి కావచ్చు, వ్యాపారాలు చేసుకోవటానికి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ఇట్లా వేరే వేరే రంగాల్లో వాళ్ళు స్థిరపడటానికి ఎదగడానికి అవకాశం కల్పించేటువంటి పద్ధతిలో మలుచుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు దాదాపు 50 కుటుంబాలకు సంబంధించి ప్రతిరోజు పని ఏమీ ఉండదు. ఇప్పుడు ప్రతి 50 కుటుంబాలకు ఒక ప్రాథమిక పాఠశాల అవసరమే కదా. లేదు 100 కుటుంబాలకు అనుకుందాం. ఆ 100 కుటుంబాలకి ఒక ప్రాథమిక పాఠశాల చిన్నది ఏర్పాటు చేసి ఈ ఇద్దరు వాలంటీర్లు ఆ 100 కుటుంబాలకు సంబంధించిన పని పూర్తయిన తర్వాత ఈ 100 కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకి బడి నిర్వహిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళనే ఉపాధ్యాయులు చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకు తగినటువంటి వేతనం, అంటే అది కూడా పిఆర్సీ అని కాదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రత్యేక ఉపాధ్యాయులు అని చెప్పి పెట్టి నెలకి 300 రూపాయలు ఇచ్చి ఆ రకంగా ముందు చేర్చుకున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ క్రమబద్ధీకరించి జీతాలన్నీ కూడా పెంచి ఇచ్చారు. ఇప్పుడు డిఎస్సి వేయకపోవడానికి కారణం ఇవంతా ఏమిటి అంటే ప్రభుత్వము ఉద్యోగాలు తగ్గించుకుంటూ వస్తున్నది కారణం ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, జీతభత్యాలు, పెన్షన్లు, వీటికి సంబంధించినటువంటి చెల్లింపులు ఇది దాదాపుగా సరిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అందుకోసమే ఉపాధ్యాయులు కానీ మిగతా ఇతరత్ర ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇవ్వటం లేదని నేను అనుకుంటున్నాను. రెండోది, సంఘటితమైనటువంటి ఒక శక్తిగా ఉండటం కారణంగా ప్రభుత్వం ఇద్దరికే భయపడుతుంది. ఒకటి ఉపాధ్యాయులు, ఎన్జిఓలు, రెండోది ఆర్టీసీ. అందుకే ఆర్టీసీ దానంతటా అది నిర్వీర్యమైపోయింది. కార్లు, ట్యాక్సీలు ఈ కారణంగా, ఆటోల కారణంగా, దాదాపుగా బస్సుల ప్రాధాన్యత తగ్గడం కారణంగా ఆర్టీసీ బాగా బలహీనపడింది. అలాగే కంప్యూటరైజేషన్ కావడం, మిగతా ఇతరత్ర అనేక రకాల సేవలు వచ్చేసిన తర్వాత ఉద్యోగుల సంఖ్య కూడా బాగా తగ్గింది. కాబట్టి సంఘటితంగా ఏమంటాం, ఈ యూనియన్లు ఇట్లా పెట్టి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటువంటి రంగాలు ఏమున్నాయో వాటిని బలహీనపరిచేటువంటి ప్రయత్నము ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు. ఆ విధంగానే ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పెంచేదానికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సిద్ధంగా లేరు. అందువల్ల ఈ రోజున ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ యోగ్యతలను అనుసరించి వాళ్ళు మరొక పనికి కూడా ఉపయోగించుకోవటమా, లేదా వాళ్ళే చదువుకోవడానికి అవకాశం కలిగించటమా, ఇట్లా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? అంటే డిఎస్సి వేయడం దానికి సంబంధించింది కాదు. డిఎస్సి పాటికి డిఎస్సి అది కాదు. వీళ్లకు మరింత పనిని అప్పచెప్తూ మరింత వేతనాన్ని ఇచ్చి వీళ్ళను కేవలం 5,000కో 10,000కో పరిమితం చేయకుండా ఒక 25,000 వరకు పని ఏమేమి చేస్తే బాగుంటుంది అనే దానికి ఏమేమి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించటం మంచిదేమో అని అభిప్రాయపడుతున్నాను.